విశాఖ నగరంలో ఉన్న పలు వైసీపీ కార్పొరేటర్లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కార్పొరేటర్ 59వ వార్డు విశాఖ నగరం. నలభై 42వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి లీలావతి గారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. ఆవిడ పక్షాన ఆమె భర్త శ్రీనివాస్ ఆళ్ల గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నలభై 43వ కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ గారు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ గారు. అధ్యక్షుల వారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాము. జనసేన పార్టీలో జాయిన్ అయిన వైసీపీ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్స్ అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబానికి ఆహ్వానిస్తున్నాను. అందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఉదాహరణకి పేడిశెట్టి ఉషశ్రీ గారికి, అలాగే నా స్నేహితుడు అనంత్ సాయి గారి కజిన్కి, చాలామంది నాకు వ్యక్తిగతంగా కొంతమంది తెలుసు, పార్టీ పరంగా కొంతమంది తెలుసు, గతంలో జనసేనలో కూడా చేశాను. మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. గత 10 yearsగా ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్.
నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేశాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం. కూటమి కుట్రలన్నీ తిప్పికొడతామని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది వైఎస్ఆర్సీపీ సింబల్తో గెలిచిన కార్పొరేట్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% ఓటింగ్ మాకున్నా వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే వాళ్ళ ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. మా అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా మా మాట మీదే పదే చెప్తుంటారు. ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా విశాఖ నగరంలో జరగబోతున్న స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్, అదేవిధంగా విశాఖ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో, నాయకులతో, అదేవిధంగా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యేలతో అన్ని విధాలుగా మన పార్టీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని చెప్పి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన కార్పొరేటర్లు కానివ్వండి, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు తప్పకుండా గెలిపిస్తారని, ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పార్టీకి లాయలు, విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అధికారం ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ప్రజల్లో మనకుండే, పార్టీకి ఉండే దీన్ని చూసుకొని మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే కొన్ని అక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారో తప్పకుండా వాటిని తిప్పికొట్టే కార్యక్రమం చేస్తాం. ఈ ఎలక్షన్లో పార్టీ నియమాలకి, పార్టీ ఇచ్చిన సందేశానికి కట్టుబడి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల విజయం తప్పకుండా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారని తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా అవసరమైతే వాళ్ళని కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారని వార్తలు వస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? తప్పకుండా స్వామి, మేము విలువలతో కూడిన రాజకీయం చేస్తామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ల వరకు వచ్చేళ్ళకి మాకు మామూలుగా అయితే అసలు 80% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన వాళ్ళదే ఉంది. దాన్ని బట్టి మీరు చెప్పండి, ఇప్పుడు అవతల పార్టీ కూటమి తరఫున అభ్యర్థిని పెడుతున్నారంటే వాళ్ళు ఎటువంటి రాజకీయం చేయటం కోసం అభ్యర్థిని పెడుతున్నారు అంటే డబ్బాస్ చూపించి, పదవుల ఆశ చూపించి మా పార్టీ సింబల్పై గెలిచిన వాళ్ళని కొనుగోలు చేయటమా, ఏం చేసే కార్యక్రమం చేసి ఎట్లయినా గెలవాలి అని వాళ్ళు కుట్రపూరితంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానికే కదా మేము చెప్పాం, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా పార్టీ సింబల్పై గెలిచిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు తప్పకుండా మా అధ్యక్షుని ఇచ్చిన పిలుపు మేరకు పార్టీకి లాయల్గా ఉంటారు. తప్పకుండా పార్టీ తరఫున నిలబడ్డ, స్టాండింగ్ కౌన్సిల్లో నిలబడ్డ 10 మంది కానివ్వండి,
రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడబోతున్న మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. మా పార్టీపై ఏ విధంగా నమ్మకంతో ప్రజలున్నారో దాన్ని గెలిపించి నిరూపిస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మంగళవారం ఆయన నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి 600కు పైగా సభ్యుల బలం ఉందని, కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స అన్నారు. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే నుంచి తప్పుకుంటామని బొత్స పేర్కొన్నారు. ఇటు రండి అన్న. జగన్ కూర్చున్నాను. మీరు ఎన్ని ఫోటోలు తీస్తే అయితే ఒక 1/2 ఫోటోవే కదా, పర్వాలేదు, నష్టమేం లేదు. వాళ్ళు ఎన్ని తీసినా ఓ ఫోటో కదా వేస్తారు. ఊరికే 10 ఫోటోలు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు నచ్చిందో రాస్తారు. దానికి పెద్ద కొమ్ములు పెద్ద చెప్పు అమ్మా, వాళ్ళు నచ్చింది రాస్తారు. మనం చెప్పింది రాదు కదా. అందుకే అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యో, ఎందుకు కూర్చున్నాం అనే విషయాన్ని మిమ్మల్ని అందరూ సమావేశపరిచిన గణేష్ ముందుగా మాట్లాడారు. తర్వాత పెద్దలు మన ముత్యాల నాయుడు గారు కానీ, నాగేశ్వరరావు కానీ, అలాగే ధర్మశ్రీ గారు, అలాగే రాజు గారు, అలాగే నాతో వచ్చిన పెద్దలందరూ కూడా వారి మాటలు చెప్పారు. రేపు వచ్చి ఈ నెల 30వ తారీఖున శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మొన్న రోజున విజయవాడలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పెద్దలందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ఏం చేద్దాం ఈ ఎన్నికల గురించి అని ఆలోచన చేశాం. అంటే ఏం చేద్దాం, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా ఏం చేద్దాం ఎన్నికల్లోనూ మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం జిల్లాలో. అందులో మనకి 600 పైచలకు ఓట్లు మనకు ఉన్నాయి, 200 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. మరి మనం నిలబడిన ఆవశ్యకత ఉంది, ప్రజాస్వామ్యం పరిరక్షించుకుంటూ చేయాలి అని చెప్పుకుంటూ అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది. సరే నిలబడతా ఉన్నాం, అందరం కలిసి ఈ ఎన్నికలకు వచ్చాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక అంతకుముందు కూడా జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, వైసీపీ మన పార్టీ వచ్చే అధికారం లేదు. ఆ రోజు మేము అప్పటికి వాళ్ళకి మనకి తేడా చూస్తే 50 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయినప్పటికి కూడా వద్దులే, ఎందుకంటే 50 ఓట్లు తక్కువ ఉన్నాం, మనం పోటీ చేయడం అప్రజాస్వామ్యం అవుతుంది, ఈ రకంగా చేయకూడదు, వదిలేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నిక మానేశాం. ఈరోజు సుమారు 400 ఓట్లు తేడా ఉంది. 400 ఓట్లు తేడా ఉంది. 400 ఓట్లు తేడా ఉంటే 400 ఓట్లని అప్రజాస్వామ్యంగా ప్రలోభాలతోని, లేకపోతే వాళ్ళకున్న ఏదో అధికార దర్పంతో ఇవాళ వచ్చి అపస్పాలు చేయడానికి వాళ్ళ ఎన్నికల్లో ఒకళ్ళు పోటీ చేస్తారు. ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలు ఆరితేరిపోయారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం కుదరదని కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు నిర్వహించిన కాన్ఫరెన్స్లో పరోక్షంగా చెప్పారు. కలెక్టర్ల సమావేశం మొక్కుబడిగా జరిగింది, రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారింది అని కాకాని దుయ్యబట్టారు. ఉచిత ఇసుకలో ఉచితం అనే పదం మాయమైంది. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. 14 లక్షల కోట్లు అప్పున్నా సరే హామీలన్నిటినీ అమలు చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. చివరికి 7,48,000 కోట్లు అప్పు ఉన్నట్లు తేలింది.
ఎమ్మెల్యేలు చెప్పినట్టే కలెక్టర్లు వినాలని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అంటూ కాకాని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు. చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశాం. అయితే విషయం ఏమిటి అంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పని అనుకున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలను నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపద మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన? అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు ఈరోజు.